సార్ రావు గారు, చెప్పండి. అంటే భరోసానిచ్చే దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించడం కావచ్చు, ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మొత్తం తిరిగి ఏం జరిగిందనే వివరాలు మొత్తం అధికారులను అడిగి తెలుసుకొని తక్షణమే వారందరికీ సాయాన్ని అందించడం కావచ్చు, ఆ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా బస చేసి గంటకు మానిటరింగ్ చేయడం, బాధితులకు అండగా ఉండడం, అంటే భరోసా కల్పిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో. కూటమి ప్రభుత్వం నేతలు మొత్తం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ ఉన్నారు. సో బాధితులకు ఇంకా ఎలా అండగా ఉండాలి, ఇంకా కాస్త వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది, వరద ప్రభావం ఉన్న నేపథ్యంలో అనేది ఏం చెప్తారు? నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, అలాగే పెద్దల గురుమూర్తి గారికి, మేడం యామిని గారికి అందరికి కూడా శుభోదయం. ప్రకృతి విలయతాండవం చేస్తే మానవ వైఫల్యంతో, స్వార్థంతో మనం చేసే చిన్న పొరపాట్ల వల్ల ఎంత విపత్తు సంభవిస్తుందో ప్రత్యక్షంగా గతంలో కొన్ని వేల సార్లు జరిగింది. మళ్ళీ తిరిగి ఈ రోజు కూడా మనకు కనపడతానే ఉంది. ముఖ్యంగా బొడమేరు చూసుకుంటా ఉంటే ఆ వాగు ఎదురుదన్ని ప్రవాహం అంటే చాలా విపరీతంగా వచ్చింది. దీనివల్ల కారణం ఏంటంటే చాలా స్పష్టంగా నవీన్ గారు, ఒకటి ముందుగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అక్కడ నివసించే వాళ్ళు కావచ్చు, లేదంటే కట్టడాలు కట్టేవాళ్ళు కావచ్చు, దీనికి అధికారులు కావచ్చు, అధికార గణం కావచ్చు, లేకపోతే పాలకులు కావచ్చు, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జరుగుతున్న నష్టం మానవ రహితంగా జరుగుతుందా, అంటే మానవులతో సంబంధం లేకుండా జరుగుతుందా, ప్రకృతి వల్ల జరుగుతుందా, లేకపోతే మానవుల వైఫల్యం వల్ల జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉదు తుఫాన్ చూసాము. ఆయన హయాంలో చాలా విపత్తులు ఎదుర్కోవడం కూడా జరిగింది. చాలా సమర్థవంతంగా ఎప్పటికెప్పుడు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా అధికార గణాన్ని పరుగులెత్తిస్తూ, అలాగే వాళ్ళ సహచార మంత్రులను కూడా పరిగెత్తిస్తూ. హలో, చెప్పండి గురుమూర్తి గారు, మీ ఆడియో మ్యూట్ చేసి మాట్లాడండి, లైవ్ లో ఉన్నారు. యూ కంటిన్యూ ప్లీజ్ సార్. ఇప్పుడు గతంలో చూసాము, ఈ రోజు కూడా చూసుకుంటా ఉంటే ఒక మంత్రి గారు ట్రాక్టర్ నడుపుతున్నారు, హోం మంత్రి గారు పక్కన కూర్చున్నారు, అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు పక్కన కూర్చొని బాధితుల దగ్గరికి వెళ్ళారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బోట్ లో ప్రయాణం చేస్తూ బాధితుల్ని వాళ్ళ యొక్క కష్టాలు ఎంతో ప్రత్యక్షంగా చూసుకుంటా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకపోతే ఇలాంటి ఏదన్నా జరుగుతా గురించో, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం గురించో, చేసే సహాయం గురించో ఎవరో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చెప్పారు ఉపోద్ఘాతంలో ముందుగా చెప్పిన దాంట్లో రాజధాని ప్రాంతంలో నేను కూడా పర్యటించాను. నేను ఇక్కడే ఉన్నాను, గుంటూరు విజయవాడ మధ్య తిరుగుతా ఉన్నాను. నేను కూడా రాజధాని ప్రాంతంలో చూసుకుంటా ఉంటే ఎక్కడ చుక్క నీరు ఉందో చెప్పమనండి. ఈ రోజు విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ పనులను ఆదుకోవడం ముఖ్యమా, లేకపోతే ఇంకా రాజకీయం చేయడం ముఖ్యమా? 2029 ఎన్నికల నాటికి చాలా సమయం ఉంది. కానీ వాళ్ళకి ఇలాంటి రాజకీయం చేయటం తప్ప ప్రజల గురించి, ప్రజల యొక్క అవసరాల గురించి, లేకపోతే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేయటం, దాన్ని నష్ట నివారణ చర్యల్లో భాగంగాను, అలాగే ప్రాణ నష్టం జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళకి ఎలాంటి దీని మీద శ్రద్ధ లేదనేది మనం గతంలో చూసాం. గ్రీజు పెట్టడానికి వాళ్ళకి సమయం లేకే ఈ రోజు మన పులిచింతలు కావచ్చు, లేకపోతే తుంగభద్ర కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన చాలా వరకు అన్నమయ్య కావచ్చు, మనం చూసాము. దాని విపత్తుకి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, లేకపోతే ఎంత విధ్వంసం జరిగిందో మనం చూస్తానే ఉన్నాం. మరి అదే చంద్రబాబు నాయుడు గారు తుంగభద్రకు సంబంధించి కన్నయ్య నాయుడు గారిని పిలిపించుకొని, 85 సంవత్సరాల వయసులో ఆయన విశ్రాంత ఉద్యోగిని పిలిపించుకొని మరి దాన్ని రిపేర్ చేయడం కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 కిలోల బియ్యం, మరి 5 రకాల వస్తువులతోటి వాళ్ళకి ఆదుకోవటం. సుమారు 2,50,000 మంది ఈ రోజు నిరాశ్రయులు అయ్యారు. అంటే వారికి ఇళ్లలోకి రావచ్చు, లేకపోతే ఇబ్బందులు పడతా ఉన్నారు. 15 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి రాత్రి వరకు. ఇప్పుడిప్పుడే కొంచెం స్వార్థం వాళ్ళకి వెలుసుబాటు కలుగుతా ఉంది. కాస్త పైనుంచి వచ్చే అన్ని వాగులు కూడా ఉధృతంగా వస్తున్నాయండి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే